హాయ్ దోస్తులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసి ఫుడ్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. మళ్ళీ లాస్ట్ టైం మనం కడక్నాథ్ కోడి మరియు చేపల పులుసుతో రాధికక్కతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కీర్తన దగ్గర దగ్గర ఒక 80 పాటలకు పైగా చేసి మంచి పేరుగాంచినటువంటి వ్యక్తి. ఈరోజు కీర్తనతో హాయ్ దోస్తులు అందరికి నమస్తే. నేను మీ కీర్తన. బిఎంసి ఫుడ్ యూట్యూబ్ ఛానల్లో నా స్టైల్లో నేను చేయబోయే బోటి కూరని మీ అందరితో షేర్ చేసుకోవాలని రాజ్ కుమార్తో మేము ముంగటికి వచ్చాను. ఓకే, మరి మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఇప్పుడు బోటికి సంబంధించి ఏమేం కావాలనో చెప్తే మనం షూర్ చేసేద్దాం. ముందుగా అయితే బోటి తెచ్చుకున్నాం. దీన్ని మంచిగా కడిగిండు మన రాజ్ కుమార్. కడిగిన తర్వాత మంచిగా పసుపు ఉప్పేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే దీని కౌసు వాసన ఏమన్నా ఉన్నా మొత్తం పోతుంది అన్నట్టు, మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది. అందులో కావాల్సిన టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇంకా కట్ చేసుకోలేదు మీకు చూపిద్దామని, ఎల్లిపాయలు కూడా ఉన్నాయి అందులో, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఇవి స్పైసెస్ మీకు తెలిసే ఉంటుంది. స్పైసెస్ ఇవన్నీ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బండ పువ్వు, సాజీరా, ఇలాచి, లవంగాలు, ఇవన్నీ స్పైసెస్ అన్నమాట. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర ఏడబెట్టినా అన్న, కొత్తిమీర, ఆయిల్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి. ఇంకా జీలకర్ర మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చిమిర్చి కోసుకోవాలి. కీర్తన, మీరు వంటలో పోయేది ఇట్లా? మేము బాగా పోతాం. అంతేనా? ఏ అకేషన్స్ అయినా, ఏమైనా, ఏ ఫెస్టివల్స్ అయినా బయట పోయి తింటే అదొక తృప్తి. అంతే, మనం కూడా సేమ్ వంటలకు వచ్చినట్టు. ఇప్పుడు ఈ షూట్స్ ఇవి అయిపోతుంటాయి కాబట్టి అప్పుడప్పుడు బయట పోతే ఇట్లా ఎంజాయ్మెంట్ ఉంటుంది, కడుపుకు తిన్నట్టు ఉంటుంది, షూట్ చేసుకున్నట్టు ఉంటుంది అని. కానీ ఇది ఒక బెస్ట్ పని చేసిన మన రాజ్ కుమార్. ఊకే షూట్లనే వీడియోలు చేసుకుంటా, ఏడ్చుకుంటా, మనం డాన్సులు చేసుకుంటా ఇదే ఉండే కన్నా మంచి తృప్తిగా వీడియోలు చేసుకుంటా హ్యాపీగా అందరితో కలిసి ఇట్లా వండుకొని తినడం కూడా మస్తు మంచిగా ఉంది. ఫోన్ చేసి నన్ను ఇట్లా ఒక వీడియో పెడదాంరా, ఫుడ్ వీడియో చేద్దామని చెప్పంగానే ఒక్క మాట కూడా ఆలోచించాలి, ఇక వస్తూనే ఉన్నా. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా షాక్ అలవట్లేదు అంత తీస్తున్నా. అందరు మంచిగా ముద్ద చాకుతో వస్తే నాకేమో కొడవలతో పోయేస్తారు ఫ్రెండ్స్. టేకాకు మస్తుంటుంది టేస్ట్ అంట, తెలుసా? టేకాకు ఉంటాయి టేక్ చెట్లలో తిందా బాగుంటుంది. ఏడు ఇంకేం మరి టేక్ దాంట్లో మస్తు ఉంటుంది తెలుసా? ఎంత ఆగముంది. అమ్మా అన్న ఇస్తుంటే ఇంకా ముడదే ఇంకేడ పోవాలి. ఒక్కసారి వేస్తే అన్నం అయితే కూర అయితే మనం తినొచ్చు, ఆకలి అవుతుంది కదా అన్న. రెండు ఒకటేసారి అయితే అయిపోతుంది కదా. ఏం పెడతాం ఇక ఫస్ట్ అయితే కూర వండిన తర్వాత కూర ఉండదు అన్న. ఇస్తుంటే ఇంకొకటి 3 తీసుకురా, అన్నం కూడా పెట్టుకుంటే కాగానే ఇంకా మనం తినేయచ్చు. సరే ఓకే, అట్లయితే చిన్న బండలు తీసుకొని వస్తా, దానికి చేసేది. ఫస్ట్ అయితే పొయ్యి పెట్టుకుందాం. గడ ఒక బండి ఉంది అన్నాకు, గడకు ఎదురుగా. ఓకే అంటూ పెడితే నువ్వు ఇందులో గంజుకు మట్టి పెట్టు. కొంచెం సర్పును మట్టి కలిపి పెట్టుకుంటున్నాం, ఎందుకంటే గిన్నెలకు మసి పడితే తొందరగా పోతుంది. లేకపోతే మనం అట్లనే డైరెక్ట్ పెట్టుకుంటే ఏంటంటే ఇక అట్లనే మరక పడిపోతే చక్కగా పోవు, తోమితే ఇక అట్లనే మీకు తెలిసే, అందరికి తెలుసు, అందరు చేసినట్టే మేము చేస్తున్నాం. ఇంటి దగ్గర అయితేనేమో గ్యాస్ పోయింది అండి, దానికంటే కట్టెలు పెట్టుకొని అనుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. బాగుంటుంది. ఇంతలో నేను అంటు పెడతా.
పట్టుకొని స్టార్ట్ చేస్తే ఈ గాలి కాగది. గంజు పెట్టుకున్నాం, మంట పెట్టినాం. ఇప్పుడు కీర్తన వంట చేస్తుంది, ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఈమె స్టైల్లో ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. మనం ఎంత కేజీకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత స్పైసెస్, బగారాకు, దాల్చిన చెక్క, అవన్నీ బగారాకు వేసుకుందాం. ఇప్పుడు సాజీరా కొంచెం, ఓకే, స్పైసెస్, లవంగాలు, దాల్చిన చెక్క, 2-3 లవంగాలు స్పైసీ కోసం, తర్వాత ఉల్లిపాయ, చెంచా కొంచెం తాల్పులో కొత్తిమీర వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని కొంచెం కొత్తిమీర వేసిన. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ మాకు కింద చిన్న స్పూన్ లేదు, చేతితోనే వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం బోటీలో పసుపు వేసి ఉడకబెట్టినాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. మనం ముందుగానే ఇంటికాడ ఉడకబెట్టుకొచ్చుకున్న బోటీ. ఇందులోకి సరిపడ ఉప్పు కొంచెం, ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కొంచెం. ఇది ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బోటే కాబట్టి తాల్పుకి వేసినాం, తాల్పుకి ఉడికింది కూడా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారంలో ముక్కలు ఉడికిందంటే టేస్ట్గా వస్తే కౌసు వాసన రాకుండా మంచిగా నీట్గా ఉంటాయని కారం తీసుకురాపన్న. ఓకే, సరిపడ కారం, ఇది పట్టించిన కారం కాబట్టి నేను ఒక 4-5 స్పూన్లు వేసుకుంటున్నా, చిన్న స్పూన్ తోటి. మీరు మీ ఇంట్లో కారం ఎట్లా పడతారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. నిజంగా ధనియాల పొడి వేసిన తర్వాత వాసన అద్భుతం అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం ముక్కకు పట్టేటట్టు కొంచెం మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. కలపన్నది. ఇప్పుడు ఉప్పు కారం మంచిగా పట్టింది. ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాము, టమాటాలు కూడా వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఆ ఉప్పు కారంలో ముక్క మంచిగా ఉడికినాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకుంటే అంటే నీసు వాసన అవుతుంది. ప్లస్ ఎక్కువ స్పైసీ ఉన్నా కూడా కొంచెం తగ్గి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుందాము ఈసారికి. ప్లస్ కొంచెం సూప్, అంటే సూప్ అంటే ఏం లేదా, దగ్గరకుంటే బాగుంటుంది, మరీ దగ్గరకుంటే కూడా బాగుంటుంది కదా, సరిపోద్ది. మొత్తానికి ఇప్పుడే వాటర్ పోసింది, ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుందా? ఇంకో 10 నిమిషాలు ఉడికితే మన బోటీ కర్రీ తయారైపోతుంది. ఇప్పుడు ఎసరికి నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకున్నాం. అక్కడ కూరేదాకా ఇక్కడ బగారన్నం వండుకుందామని బగారన్నం అయితే వండుతున్నాం ఫ్రెండ్స్. ఇక దీంతో కొలత పోసుకున్నాం, నీళ్ళు కూడా దీంతోనే కొలత పోసుకోవాలి కదా. మొత్తానికైతే దగ్గర ఒక గంట సేపు ఉడికింది. గంట కాదు, గంటకి ఎక్కువనే అవుతుంది ఇది కదా. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని కొంచెం మూత పెట్టుకొని దించుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. నిజంగా టాస్క్ అంటే టాస్క్ బోటీ వండడం.
ఫైనల్గా ఒకసారి ఫినిషింగ్ బగారా చూసేస్తే ఓకే, మొత్తానికి బగారా కూడా రెడీ అయిపోయింది. ఒక 5 minutesలో దింపేస్తే అయిపోతుంది. కుమ్మగిల్లాలి. టీ కర్రీ బగారా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఇంకా వెయిటింగ్ కీర్తన వంట కోసం. అయ్యో మంచిగా అన్న. బగారా వాసన సూపర్ వస్తుంది. ఇక బోటి మాత్రం అసలు చెప్పలేం. ఇప్పుడు బోటి కర్రీని చూస్తే నోరు ఊరుతుంది. ఎప్పుడెప్పుడు తినాలనుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటే. చూస్తుంటే నోరు ఊరుతుంది. మన టేస్ట్ మనకి ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది, కానీ పక్కన వాళ్ళు తింటేనే మనం ఎట్లా ఉంటున్నామని తెలుస్తుంది. అవును, నిజంగా ఫస్ట్ టైం తీసుకుంటున్నాం దోస్తులు. వస్తుంది చల్లటి వాతావరణంలో మంచి మామిడి తోటలో. మనకి ఎప్పుడైనా వెజ్ కర్రీస్ ఉంటే మేము కూడా పోము, నాన్ వెజ్ కర్రీస్ ఉంటేనే అది ఎట్లున్నా సరే ఆటోమేటిక్గా జారుతుంది. నిజంగా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసిరు అది వీడియో. మా స్టైల్లో మేము చేసిన బోటీ కర్రీని మీకు ప్రాసెస్ ద్వారా మీకు కూడా చెప్పినాం. మీరు కూడా నా స్టైల్లో చేసుకోవాలంటే చేసుకోండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ రోజు వీడియో ఇంతే. అందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాం.